ఆదికాండము 30వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అవునంటారా కాదంటారా? చెప్పండి. వాక్యం వినేవాళ్ళు అయితే చెప్పగలుగుతారు. అవునంటే ఎక్కడ దాకా వచ్చామో చెప్పండి. కొన్ని విషయాలు మీకు చెప్పానా చెప్పలేదా? మళ్ళా చదువుతున్నాం. చదువమ్మా, కొంచెం మైక్ దగ్గర పెట్టుకుని చదువు పర్లేదు, చదువు. ఇదిగో, రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము, నా చోటికి నా కింద పెట్టు లాగుతుంది. పాడు, నువ్వు చదువు. నా చోటికి నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను. వారి కోసం నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధము నీ వెరుగుదువు కదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పెను. మరియు అతడు, నీ జీతం ఎంత అని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కలుగు చేసినో నీ మందలు నా యొద్ద ఎట్లుండేనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను రాకముందు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందున. నేను అప్పుడతడు, నేను నీకు ఏమి ఇవ్వలనని అడిగినందుకు, యాకోబు నీవు నాకు ఏమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపుతాను, కాస్తాను. నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలు మచ్చలు గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లల్లో, మళ్ళీ పెద్దవాటినో కాదు, గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలు పొడలైనను గలవాటిని వేరుపరచదను. ఇక్కడ నుండి మెల్లగా చూడండి. స్తోత్రం. మరి మామయ్య, నువ్వంత మోసంగా కనపడుతుంది తప్ప మాకేమీ మేలు చేసేది కనపట్లా. నేనేమో ఇక్కడుండి నీకు మేలు చేస్తున్నాను. నేను అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. చూసారా, నన్ను ఆశీర్వదించాడని చెప్పట్లా. అంటే ఉన్నదంతా వాడు లాగేసుకుంటున్నాడనే కదా. దాన్ని బట్టి నేను అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నేనేమనుకున్నాను, నిన్ను ఆశీర్వదిస్తే నన్ను ఆశీర్వదించినట్లే అనుకున్నట్లుగా పని చేస్తున్నాను. చూసారా, నిన్ను ఆశీర్వదిస్తే నన్ను ఆశీర్వదించాడు అన్నట్లుగా నేను పని చేస్తుంటే నీకేమీ పట్టినట్లు లేదు కాబట్టి కుదరదిక. నేను వెళ్ళొస్తా, నన్ను పంపించాయా, నాకు వచ్చేది ఏదన్నా ఉంటే ఇచ్చి పంపించు అని దాని అర్థం. అయ్యో ఆగు ఆగు ఆగు, వెళ్ళిపో మాకు నాయనా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల జర రుకో. ఎక్కడికి వెళ్ళిపోతావు, ఆగు కొంచెం బాబు. యాకోబు గారు అవసరం ఉంటే ఏదైనా అంటాడు, అవసరం లేదనుకుంటే ఒరే యాకోబుగా అంటాడు. అది లాబాను పరిస్థితి. పైకి కనబడినంత స్మూత్ ఏమీ కాదు. పైకి ఏమంటున్నాడు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. అంత స్మూత్ అయితే రాహేలునే ఇచ్చి పెళ్లి చేసేవాడు. పెద్ద దొంగ ఎవరు? లాబాను. లోక పరిస్థితి కూడా అంతే. నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ రక్తాన్ని అంతటిని పీల్చేస్తుంది ఈ లోకం. నా బలమునంతా ఈ లోకం వాడుకొన్నది సత్యమే. బలమంతా లోకం వాడుకుంటుంది.
ఎంత పిచ్చి అంటే లోకస్తులందరూ దేని కొరకు, ఒక ఆయన చెప్పాడు, కోటి విద్యలు పొట్ట కొరకే రా అని చెప్పాడు. దేవుడు దానికి ఒప్పుకోడు. ప్రభు అంటాడు, ఇదిగో అంత అంత ముద్ద కొరకు కష్టపడు, అంతవరకే, మిగిలిందంతా నా పనిలో ఉండు అంటాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు ఎవరైనా, యాకోబు. ఇంకెన్నాళ్ళు ఈ ఊడిగం నీకు నేను చేయను, నేను ఇక చేయను. చేయవా? పోనీ చేయనంటే చెప్పు, నీకేం కావాలో. ఇదిగో చెప్పను, నేను ఏం చెప్పినా కానీ నువ్వు మోసం చేస్తావని నాకు తెలుసు. మరి ఏం చేయమంటావు? అయితే ఇదిగో ఇది చెప్తున్నా విను. నీవు నాకేమీ జీతంగా ఇవ్వవద్దు. ఎట్లా చెయ్యి? ఎట్లా? పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె. వాక్యం ఎవరన్నా మిమ్మల్ని అడిగితే చక్కగా నీట్గా చెప్పాలి. పొడలు, మచ్చలు. వచ్చింది, ఇది థాట్ వచ్చింది. ఇక నుండి పుట్టే పొడలు మచ్చలు కలిగిన గొర్రెలన్నీ, గొర్రె పిల్లల్లోనేమో నల్లని ప్రతిదీ, మేకల్లో మచ్చలు పొడలు గలవాటిని వేరుపరుస్తా, అట్టివి నాకు. అది ఇక పుట్టే వాటిలో మచ్చలు ఉన్నా పొడలవి ఉన్నా అన్నీ నావి. యాకోబు అచ్చంగా తెల్ల గొర్రెలో తెల్ల మేకలో పుడితే నీవి అన్నాడు. కుదరదో. ఇంకొక డీల్ ఏమన్నా ఉంటే చెప్పు. మరీ మచ్చలన్నీ నాయనంటే, నల్ల పిల్లలన్నీ నాయనంటే ఎట్లాగా అనాలా? లెక్క అయితే అనాలి. అన్నాడా? అన్నాడు. అదిగో మంచిది అంటున్నాడు. మళ్ళా ఏమంటున్నాడు? అది సైతాన్ గాడు కదా, అంతే. డబ్బు ఎగ్గొట్టేవాడు ఏమంటాడు? ఒకవేళ వడ్డీకే తీసుకోవడానికి నువ్వు వెళ్ళావనుకో, లేదా నువ్వే ఇస్తున్నావు అనుకో, తీసుకునేవాడు వచ్చాడు అనుకో, ఏమంటాడు? 3 రూపాయలు వడ్డీ అన్నావు అనుకో, 3 కాదు 5 తీసుకో, ఇచ్చేయంటాడు. ఎందుకని చెప్పండి? వాడు కట్టాడు కాబట్టి. వీడు కూడా అంతే. ముందు ఏదో ఒక రకంగా మాయ చేయాలి కాబట్టి దేనికైనా రెడీ అన్నట్లుగా మంచిది అంటున్నాడు. మీరు చెప్పండి, మీకు మీరుగా బైబిల్ చదివిన మీకు, యాకోబు మామ సంగతి అర్థమైన మీకు, రాహేలు నిమ్మంటే లేయానిచ్చినటువంటి లాభాను సంగతి మీరు చెప్పండి. మోసం చేస్తాడా? నిజంగా ఇస్తాడా? అందుకే మంచిదనేది. అపవాది మోసగాడు. లోకం మనల్ని ఏదో ఒక రకంగా మోసం చేస్తూనే ఉంటుంది. మనమేమో మన బలాన్ని, ధనాన్ని, మన తెలివితేటల్ని అన్నిటినీ దేనికి పోస్తున్నాం? లోకానికే. ఒక ఐడియా నడుస్తుంది. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి నడుస్తుంది ఐడియా. ఇంకా అంతకుముందు నుంచే ఉందేమో బహుశా. ఏం ఐడియా అంటే, రే మిమ్మల్ని బాగా చదివించడం, మీరు బాగా మంచి జ్ఞానం, తెలివితేటలు నేర్చుకుని డాక్టర్లు అయ్యి, ఇంజనీర్లు అయ్యి మీరు అమెరికా వెళ్ళిపోవటం, ఆస్ట్రేలియా వెళ్ళిపోవటం. ఏంట్రా ఇది న్యాయమా? అంటే మీకు దేశం మీద ప్రేమ లేదా అంట మొదలెట్టారు. ఇప్పుడు అంటలా ఎక్కువ. ఇప్పుడు ఎందుకు అంటలా? ఇప్పుడు ఇటు మార్చారు. రాత్రి ఒక పాస్టర్ గారు వచ్చారు. వస్తే ఆయన పాపం ఆయన చర్చికి ఎదురుగుండా పెట్టారంట బోర్డు, మతం మార్చుకున్నవాడు తల్లిని మార్చుకున్నట్టే అని. మన పిల్లలేమో ఎక్కడో గోడ మీద ఎత్తే ఆ గోడ మీద ఫోటో తీసి బూతులు తిట్టి వీడియో పెట్టారు. ఎక్కడో రాత్రి నేను పంపించా. అక్కడ అమ్మగారు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ ఇట్లా పరిస్థితి అంటే, మీకన్నా ముందే మాకు తెలిసిందయ్యా, అమ్మ వెళ్ళి వచ్చింది, అసలు లేదు అక్కడ ఏమీ అని చెప్పారు వాళ్ళు. చూసారా? గుడి మీద ఇలా వేస్తే అట్లా చూపించేవాళ్ళు కదా, ఇదిగో గుడి, ఇదిగో ఇట్లా వేసారని. గోడే చూపిస్తున్నాడు, ఎంతసేపు చూపించిన. చూసారా?
అంటున్నాడు యాకోబు, నాకు వెళ్ళిపోవాలి కదా, నేను నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు నేను సంపాదించుకోవాలి కదా, నా కుటుంబాల కొరకు అంటున్నాడు. అప్పుడు లాబాను సరే మంచిదన్నాడు, నీ మాట చొప్పునేనన్నాడు. అప్పుడు అన్నాడు ఈయన, ఇదిగో మత్సలవన్నీ, పొడలవన్నీ, నల్లగొర్రె పిల్లలన్నీ నావి, కుదరదు అనాలి. అన్నాడు అన్నట్టుగా కనపడ్డ అపవాది మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, మెల్లగా నిన్ను మాయ చేస్తాడు. ఇది కూడా అదే. అప్పుడు ఏమైందో చదవండి తరువాత. మేకపోతులను వేరు చేశాడు. ఇదిగో ఇవన్నీ నీవి, ఇవన్నీ నావి. లాభానండి, చెప్పాను ఇందాక చెప్పానుగా, మోసగాడు మోసం చేస్తాడని. సర్లే ఇక పుట్టేవి అనుకోవాలా? అట్లా కాదు, అసలు మత్సున్న ప్రతిదానిని ప్రక్కనెట్టేశాడు, పొడలున్న ప్రతిదానిని ప్రక్కన పెట్టేశాడు, నల్లగొర్రె పిల్లలన్నిటినీ ప్రక్కన పెట్టేశాడు. వీటన్నిటిని ఏం చేశాడు? అరే అబ్బాయి ఇడ్రా, వీటిని తోలుకుని పండు. ఎంత దూరం చెప్పండి? 3 దినముల ప్రయాణం అంత దూరం తోలుకుపోయాడంట. మీరు అంతా తెలివి గలవాళ్ళగా ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. ఎందుకని చక్రీలత? అసలు ఆ సంగతి తెలిస్తే అనంతపూర్ నుంచి ఇక్కడ దాకా నేను ఎందుకు వస్తాను సార్ అన్నట్టు పెట్టే మొహం చెప్పు. ఎందుకని? చారలు కలిగినవి కనుక మళ్ళీ ఎక్కడుంటే మళ్ళీ పుట్టబోవి ఎక్కడ చారలై పడతాయోనని. చూసారా? ఇది మోసమా కాదా? ఏమండి? నిశ్చయంగా మోసమే. మోసగాడు, అపవాది నీ జీవితం అంతా మోసం చేయడానికే ప్రయత్నం చేస్తాడు. మనల్ని ఎక్కడో చోట మనల్ని బోల్తా కొట్టేస్తాడు, మనల్ని సైడ్ చేస్తాడు. అందుకే మనం ప్రతి క్షణం, ప్రతి అణువులో ఇది దేవుని చిత్తమా కాదా అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ నిర్ణయం చేయాలన్నా, ప్రభువా ఇది నీ చిత్తమేనా, ఇది నన్ను చేయమంటావా, ఇది నన్ను వద్దంటావా. ఎప్పుడైతే చారలు కలిగినవన్నీ నాయేనన్నాడో, ఈ చారలు ఉన్న వాటిని అన్నిటినీ తీసేశాడంట. తీసేసి కుమారులకి ఇచ్చి, నేను అనుకున్నాను అల్లుడి మీదే పెత్తనం అనుకున్నా. చెప్పండి మిగిలింది మీరు. కొడుకుల మీద కూడా మాకు కొంతమంది తెలుసు, కొడుకుల మీద చేశారు. చెప్పండి, కూతుళ్ళ మీద చేశారు, మనవాళ్ళ మీద పెత్తనం, ముని మనవాళ్ళ మీద కూడా ఇంకా పెత్తనం చేయాలని. నేను కూర్చోమంటే కూర్చోవాలి. ఓరు ఆగరా బాబు, రిటైర్డ్ అవరా అంటే అవరంటగా. నాకు రిటైర్మెంట్ అంటూ లేదు. నేనేందనుకుంటున్నారు? నేను ఏకఛత్రాధిపతిని, నేను చెప్పిందే చెయ్యాలి. చూసారా? నేను చెప్పింది చేస్తేనే ఊరుకుంటా, లేకపోతే ఊరుకోను. ఎంత సంగతి చూసా. అది అన్నమాట లాభాన్ని పరిస్థితి. నీకెందుకు అంత పెత్తనం చెప్పు? ఏదో బిడ్డలుగా ఉన్నప్పుడు కాచావు, కాపాడావు. వాళ్ళ పిల్లలు వచ్చేసారు కదా, వాళ్ళ పిల్లలు పుట్టే సమయం వచ్చేసింది కదా, కాస్త వాళ్ళకి మంచి సలహాలు చెప్పు, ఓకే. కానీ పెత్తనం అంతా నాదే. అరే యోసేపు అంటే దగ్గరగా చివరికి వచ్చినోడు, అంతేనా కదమ్మా? ఇక యోసేపు తర్వాత బెన్యామీన్ అంటే లాస్ట్ చిల్డ్రన్. ఇంకా ముసలోడిదే పెత్తన. ముసలమ్మ నేను కూర్చోమంటే అసలు ఎక్కడ ఆగేదట్లేవు నువ్వు. అల్లుళ్ళ మీద పెత్తనం చేయాలి, కొడుకుల మీద పెత్తనం చేయాలి, కూతుళ్ళ మీద పెత్తనం చేయాలి. కాదంటే రెచ్చిపోయి రేగిపోయి అల్లరి చేసి కొంచెం ఆగితే నీకు క్షేమం.
బీబీ పెరిగిపోతుంది అయ్యగారు. బీబీ కాదు, బీసీ డీలు కూడా పెరిగిపోతాయి. చెప్పండి. లాబానంట కుమారులకిచ్చి 3 దినములంత దూరమును ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. రే అల్లుడా, ఇదిగో ఇంతవరకు మిగిలినాయి. నువ్వేమన్నా పొడలే కావాలన్నావు, అంతే కదా? నువ్వేమన్నా మచ్చలే అయితే నాయన్నావు, అంతే కదా? నువ్వేమన్నా నల్ల గొర్రె పిల్లలు అన్నావు, అంతే కదా? ఇదిగో అవి ఏమీ లేకుండా తీసేశా. మరి ఇక్కడ మిగిలినవన్నీ ఏమున్నాయో మీరు చెప్పండి. తెల్ల గొర్రెలు, తెల్ల మేకలు, చెప్పండి అమ్మా, అంతే. వాటిని అప్పచెప్పిపోయాడంట. ఇప్పుడు నేను కుదరదన్నావు, ఏయ్ మాట తప్పుతున్నావు అంటాడు. చూసారా? కుదరదంటే కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. తర్వాత యాకోబు చీనారు జంగిసార అను చెట్ల చువ్వలను తీసుకుని యాకోబు ఇక ఆలోచనలో పడ్డాడు అనుకుంటున్నా నేను. ఓహో, ఎట్లా వచ్చావా నువ్వు? మామూలోడు కాదని నాకు ఇప్పుడేంటి, ఎప్పుడో తెలుసు. ఎప్పుడు తెలుసు? ఎప్పుడెప్పుడో తెలుసు. లేయాని ఇచ్చినప్పుడే తెలుసు, రాహేలుని ఇవ్వనప్పుడే తెలుసు. అయినా లేయాని ఇచ్చినప్పుడు కాదు, లేయాని ఇయ్యకముందే రాహేలును కావాలన్నప్పుడు 7 ఏండ్లు ఊడిగం చేయమన్నప్పుడే నీ తంతు ఇప్పుడా అప్పుడా? గడిచిన 25-30 ఏళ్ళగా చూస్తూనే ఉన్నా, అంతేనా ఏమా? అంతేనా? 25-30 ఏళ్ళు ఎందుకన్నానంటే అవి ఒక 7, 7, 14 మళ్ళా ఈ 12 మంది పుడతా వచ్చారు కదా, చివరికి వచ్చారు కదా. ఎటు చూసుకున్నా దగ్గర 25-30 ఏళ్ళు ఉన్నాయి. 30 ఏళ్ళు చూశాడు. మరి మీరేంటి 30 ఏళ్ళు చూసి అంటున్నాడు ఇక లాభం లేదు. చీనారు జంగిసాల దగ్గరికి పోయాడంట. చీనారు జంగిసాల చువ్వలను తెచ్చి ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి ఏం చేస్తున్నాడంట? చువ్వలు తెచ్చి పైనుండి క్రింద దాకా పురిటి పొల్లలు మీకు తెలుసుగా. ఆ పొల్లలు జాగ్రత్తగా చారలుగా తీస్తే తోలు ఎరుపు, తెలుపు, నలుపు, తెలుపు ఎట్లా కనపడతాయి అట్లా తీస్తున్నాడంట. కష్టపడుతున్నాడు. చారులుగా వలిచి తొక్కలు వలచి మందలు నీళ్లు ఎక్కడైతే త్రాగటాకు వస్తాయో అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలో నీళ్ల గాళ్లలో వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు గట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయన. దీనిని 2 రకాలుగా మీరు తీసుకోండి. నెంబర్ 1, కష్టపడ్డాడు, పోనివ్వండి, కష్టపడినాడు. మేము ఒక సైన్స్ క్లాస్కి వెళ్ళాం పాస్టర్ గారు, మీకేం తెలుసు అసలు అట్ట ఎంతయా? ఇక్కడ ఉన్నాయన్నీ తెల్లయి అయితే నల్లయి అయితే నల్ల మేకలే. నల్ల గొర్రె పిల్లలు తీశాడు కానీ నల్ల మేకలనే తీయలే. నల్లయి అయితే చారలు చూసినంత మాత్రాన చారల పిల్లలు పుడతాయా? నేను అదే అంటున్నా, కంగారు పడమాకండి. నేను అదే అంటున్నా. యాకోబు అనుకుంటున్నాడు నా బలం, నా మామే తెలియగలవాడంటే చెప్పండి అమ్మా, నేను వాడి బాబుని. చూసారా, కొంతమంది పిల్లలు చాలా తెలివితేటలు ప్రవర్తిస్తారు. ఒరే నువ్వేంట్రా అంత తెలివితేటలు నా మీద ప్రయోగిస్తున్నావు? నేను నిన్ను కన్న బాబునిరా. నువ్వేంటమ్మాయి అంత తెలివితేటలు చూపిస్తున్నావు? నేను ఎవరిని అనుకుంటున్నావు? నిన్ను కన్న తల్లిని నేను, నీకన్నా ఎక్కువ ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటారు. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇదేమి తక్కువ కాదురా, దాని తల్లో నుంచి పుట్టుకొచ్చింది అంటారు బయట వాళ్ళు. యాకోబు అనుకుంటున్నాడు నా తెలివి. యాకోబు తెలివి తక్కువడా? అన్నను అక్కడే పెట్టాడు, వెళ్ళి మాంసం తెచ్చి తండ్రికి పెట్టాడు. ఏమండి, తండ్రిని అక్కడే పెట్టాడు,
తడివినా దొరకలా. చెప్పండమ్మా. వాసన చూసినా దొరకలా. తెలివితేటలు ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అతనికి తోడై ఉండినందున, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని నేను తెలుసుకున్నాను అన్నాడు. పెద్దలైనా పిల్లలైనా వాక్యం వింటే మంచిది. ఈ వాక్యం అంతా మీకు తెలియాలి. ఈ చువ్వల సంగతి ఏంటో చెప్పమని అడుగుతాం మిమ్మల్ని. చువ్వల మర్మం, చువ్వల సంగతి ఏంటి? పొడలు అర్థమైతే చువ్వలు అర్థమవుతాయి. ఏ పొడలు? మేకల్లో పొడలు, చారలు ఉన్న వాటిని వేరు చేశాడు. గొర్రెల్లో పొడలు, చారలు, నల్లవాటిని కూడా వేరు చేశాడు. అబ్బా, ఇప్పుడు వచ్చారు, మొదలుపెట్టారు. ఇక రంగంలో పడ్డాడు. చక్కగా మేపుతాడులే. ఎట్లా నా మందని ఎట్లా మేపాను నీకు తెలుసు కదా అన్నాడంటే ఆ మాట బాగా మేపుంటాడా లేకపోతే ఉట్టిదేనా? చాలా బాగా మేపుంటాడని నా ఉద్దేశం. మందలు అయిపోయినాయంట. మందలుగా అయిపోయినాయి. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కృప దేవుడు నాకు ఇచ్చాడు. మరి కృపను పొందుదామని ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆ లాభానికి లేదు. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కదా, వానికి కూడా పంచుదామని ఏమైనా ఉందా? అందుకని మోషే ధర్మశాస్త్ర ప్రకారం అనాలి. పంచుదామని ఏమైనా ఉందా? అది లేదు. దేవుడు ఉన్నాడుగా అప్పటికే. దేవుని పద్ధతులన్నీ కనబడుతున్నాయిగా మోషే లేకపోయినా. ఏమి లేదు, మోసమే ఎంతసేపు. అలాంటి పరిస్థితుల్లో ఈ చువ్వలు పెడుతున్నాడు. ఇప్పుడు నేను మీ ముందు ఒక ప్రశ్న పెడుతున్నాను, అందరు ఇటు చూడండి. చువ్వలు చారులుగా లాగి బడికి వెళ్ళిన పిల్లలు ఉన్నారు, సైన్స్ చదువుకున్న పిల్లలు ఉన్నారు, అమ్మోళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. చారులుగా లాగి మందల ముందు పెట్టినందునే చారలు మేకపిల్లలు పుట్టినాయి అంటారా? లేకపోతే దేవుడు అతనికి తోడై ఉన్నందు చేత ఏమా పుట్టినాయి అంటారా? ఎందుకనంటే ఇక్కడ చారల మేకలు లేవు, పొడలు కలిగిన మేకలు లేవు, నల్ల గొర్రె పిల్లలు లేవు. అన్నిటిని ఏం చేశాడు? వేరు చేశాడు. వేరు చేసి ఏం చేశాడు? 3 రోజుల ఎక్కడన్నా దగ్గర ఉంటే మళ్ళీ ఎక్కడ కలుస్తాయో చూలు కడతాయోనని. మామూలుడు కాదని ఇందాకడే చెప్పాగా. ఎంత దూరాన పెట్టినా 3 రోజులు కాదు, 6 రోజులు దూరం పెట్టినా యెహోవా యాకోబునకు తోడై ఉన్నందున దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనేవన్నీ చెప్పండి, పొడలవే ఎంతున్నాయంట. ఈనేవన్నీ చారలవే ఎంతున్నాయంట. ఈనేవన్నీ మచ్చలు గలవే ఎనుతున్నాయంట. ఈనేవన్నీ నల్ల గొర్రె పిల్లలనే ఎనుతున్నాయంట. మళ్ళీ మేకల్లో లేవు నల్లవి, అందుకని చెప్పా. కృప తోడుగా ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? లాభాలు లాంటి వాళ్ళు మీకు అక్కడక్కడ తగులుతారు. ఏదో ఒక రకంగా నిన్ను మాయ చేసి, మోసం చేసి, నీ పనిని చెడగొట్టడానికి, నీ పరిచర్యను పాడు చేయడానికి, నీకు ఇవ్వబడిన ఉద్యోగాన్ని డిస్టర్బ్ చేయడానికి, నీకు ఇవ్వబడినటువంటి అప్పగింపబడిన పనిని, నీకు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి నువ్వేం కంగారు పడక్కర్లేదు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నా ఈరోజు మెయిన్గా. చారలు కలిగిన చువ్వలు తెచ్చి అక్కడ పెట్టి, అదిగో నేను కాబట్టి, నా తెలివి కాబట్టి, నేను కాబట్టి ఆ చువ్వలు తెచ్చి అక్కడ పెట్టి చూలు కట్టేస్తున్నా అనుకోమాక. మీలో చాలామంది అది అనుకుంటున్నారు.
నేను ఎంత అనుకున్నా కష్టపడి చదువుకున్నారా? నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నారా? ఇవన్నీ సోది మాటలు. దేవుని కృప, కేవలం నీ కృప, ఉచితమైన నీ కృప, నీ కృపే నీ కృప నన్ను నడుపుచున్నది. నీ కృప కేవలం నీ కృప, ఉచితమైన కృప, కేవలం నీ కృప, ఉచితమైన నీ కృప, నీ కృపే నీ కృప నన్ను నడుపుచున్నది. నీ కృపే నీ కృప నన్ను నడుపుచున్నది. కష్టాల కన్నీరు ఏరులై, నష్టాల ఊబులే నన్ను ముంచి వేసిన, కష్టాల కన్నీరు ఏరులై పారిన, విడువని నీ కృప, తరగని నీ దయా, విడువని కృపే నీ కృప, నీ కృపే నీ కృప, నీ కృపే నీ కృప, నీ కృపే నీ కృప, కేవలం నీ కృప, ఉచితమైన నీ కృప, కేవలం నీ కృప, ఉచితమైన నీ కృప, నీ కృపే నీ కృప నన్ను నడుపుచున్నది. హల్లెలూయా. ఒక పెద్ద పాఠం క్రైస్తవ సంఘానికి, మన జీవితాలకి. మనం ఎల్లప్పుడూ దేవుని కృప మీద ఆధారపడాలి. కృపను ఆశ్రయించు వారిని దేవుడు కనికరిస్తాడు. హల్లెలూయా. మీలో ఎవరైనా నాది, నా శక్తి, నా బలం, నేను కష్టపడ్డాను అనే కోణంలో ఉంటే ఈరోజు ఈ మాటలను బట్టి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎంతైనా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. సహజంగా మనం కూడా చెప్తాం, కష్టపడ్డానని చెప్తాం. నిజమే, మనం కష్టపడేది. కానీ బైబిల్ చాలా తేటగా ఏం చెప్తుందంటే, నరుల కష్టార్జితము వలన వారి ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే కృప మీదే ఆధారపడాలి. కేవలము నీ కృపయ్యా, కేవలము నీ కృపయ్యా, కృపయ్యా, కృపయ్యా. హల్లెలూయా. ఏంటో చెప్పండి. కేవలం నీ కృప, కృప మీద ఆధారపడ్డం అంటే ఏంటంటే, మీరు రాత్రి తెల్లవారులు కష్టపడి వచ్చినా మళ్ళీ మందిరానికి వచ్చేయడం. ఏంట్రా రాత్రి అంతా కష్టపడ్డావుగా, ఎందుకు వచ్చేసావు? కృప ఏమైనా పోగొట్టుకుంటానేమోనని వచ్చానయ్యా. కృపను పోగొట్టుకోమాకండి. కృపను పోగొట్టుకుంటే మళ్ళా ఏం చేయలేవు. ఇక యోబు అంత పోరాడాడు. ఎక్కడున్నారు మన బైబిల్ స్టడీ విద్యార్థులు? కృప పోయిన తరువాత ఎంతో వెంపర్లాడాడు సంసోన్. ఏశావు ముఖ్యంగా, సంసోను కూడా కంటే ఏశావు ఇంకా. కృపను పోగొట్టుకోమాకండి. దేవుడు మనకేదో కృపను ఇచ్చాడు. ఎంతోమందికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు.